చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో రైస్ వాటర్ని ఎలా యూజ్ చేయాలి అండ్ అలాగే దాని యూజెస్ ఏంటి అన్నీ కూడా షేర్ చేయబోతున్నానండి. ఆల్రెడీ నేను రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఒక వీడియో చేశాను. అది పార్ట్ 1 అనమాట. మీరు ఎవరైనా దాన్ని మిస్ అయ్యి ఉంటే కనుక ఎండ్ స్క్రీన్ క్లాస్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది పార్ట్ 2 అండి. నేను పార్ట్ 1లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ రెడియా ఉమెన్ యొక్క సీక్రెట్ రెసిపీని ఆ వీడియోలో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం రైస్ వాటర్ని ఎలా యూజ్ చేయాలి అండ్ దాని యూజెస్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నేను ఈ రైస్ వాటర్ని 1 వీక్ వరకు యూజ్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే మీరు వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఈ గోల్డెన్ లిక్విడ్ 3 days ఫార్మెంటేషన్ తర్వాత ఇట్లా ఉందండి. సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి, తర్వాత ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. సో ఈ రైస్ వాటర్ అప్లికేషన్కి మనకు ఒక 2 bowls కావాలండి. నా హెయిర్ లాంగ్ ఉంది కాబట్టి నేను కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీంట్లో వాటర్ని స్ట్రెయిన్ చేసుకుందాం. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. నేను ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ ప్రిపేర్ చేశాను. ఆరెంజ్ పీల్స్ ఎలా అయిపోయాయో చూసారా. సో దీంట్లో ఉన్న సిట్రస్ ఫ్రూట్ యొక్క వైటమిన్ సి మొత్తం కూడా మనకి ఈ లిక్విడ్లో వచ్చేసింది అనమాట. సో ఈ వాటర్ కింద పడిపోతుంది కదండి, మెస్సీగా అయిపోతుంది. అందుకే ఏదైనా ఒక క్లాత్ వేసుకొని, నేను ఒక కాటన్ క్లాత్ వేసుకున్నాను. సో మన హెయిర్ మొత్తం కూడా మనం దీంట్లో టర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ వాటర్ రిన్స్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గోల్డెన్ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్కాల్ప్ పైన స్లోగా వేస్తూ ఉండాలి. సో ఇలా వేయడం వల్ల గోల్డెన్ లిక్విడ్ ఏదైతే ఉందో అది మన స్కాల్ప్ పైన ఎక్కువసేపు ఉంటుంది. దాని గుడ్నెస్ మొత్తం కూడా మన హెయిర్కి వస్తుంది అనమాట. అండ్ ఈ గోల్డెన్ లిక్విడ్ అనేది రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండి. అండ్ అలాగే అమైనో యాసిడ్స్ ఉన్నాయి దీంట్లో. మనం ఆరెంజ్ పీల్ యూజ్ చేసాం కాబట్టి వైటమిన్ సి ఉంది. అండ్ అలాగే రైస్ వాటర్లో విటమిన్ బి ఉంటుంది, అలాగే విటమిన్ ఈ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన హెయిర్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇలా మనం స్లోగా మన గోల్డెన్ లిక్విడ్ మొత్తం కూడా స్కాల్ప్ పైన వేస్తూ ఒక 10 to 15 times మనం రిపీట్ చేయాలండి. సో మీ ఓపికను బట్టి మీరు ఇంకాసేపు ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే జస్ట్ ఒక 15 times రిపీట్ చేశాను. సో తర్వాత మనం మన హెయిర్ లెంత్ని కూడా మనం లిక్విడ్లో కాసేపు డిప్ చేసి ఉంచాలి. అండ్ రెడియా ఉమెన్ ఈ స్టేజ్లోనే వాళ్ళు ఒక వుడెన్ కోమ్తో వాళ్ళ హెయిర్ని కోమ్ చేసుకుంటారండి. బట్ నేనైతే కోమ్ ఏం చేయట్లేదు. సో వెట్ హెయిర్ పైన కోమ్ చేస్తే హెయిర్ ఉడుతుందేమో అని చేయలేదన్నమాట. జస్ట్ హ్యాండ్స్తో ఇలా మసాజ్ అయితే ఇచ్చాను. సో మీరు చూడొచ్చు వీడియోలో. తర్వాత కాసేపు నేను రైస్ వాటర్లో డిప్ చేసి పెట్టాను. ఎంత ఎక్కువసేపు మన స్కాల్ప్ పైన ఈ వాటర్ ఉంటే అంత బాగా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో స్లోగా ఇలా మసాజ్ చేసుకుంటూ మనం చాలా స్లోగా చేయాలి. అండ్ రైస్ వాటర్ని మనం 3 days ఫార్మెంటేషన్ చేసాం కదా, ఏదైనా హాట్ స్మెల్ వస్తుందేమో అనుకున్నాను, లైక్ వైన్ లాంటి స్మెల్ వస్తుందేమో అనుకున్నాను. బట్ అలా ఏం లేదండి. దీంట్లో మనం ఆరెంజ్ పీల్స్ యూజ్ చేసాం కదా, సో మంచి సిట్రసీ ఫ్రూట్ స్మెల్ వస్తుంది. సో చాలా బాగుంది. మరి ఆడ్గా ఏం లేదు, బేరబుల్గానే ఉంది. సో మీరు కనుక యూజ్ చేస్తుంటే వాష్రూమ్లో చేయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే హెయిర్ని నాట్ వేసేసుకుందామండి. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 times దీన్ని రిపీట్ చేశాను. అండ్ నా హెయిర్ లెంత్ని వాటర్లో ఒక 15 minutes డిప్ చేసి అలాగే ఉంచాను అనమాట. సో చాలా కష్టంగా ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ రెమెడీని ట్రై చేస్తూ ఉంటే కొంచెం స్టూల్ పైన అలా కూర్చొని చేయండి. సో ఇలా మీరు మొత్తం కింద కూర్చొని చేస్తే ఫ్లోర్ పైన కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇప్పుడైతే హెయిర్ని కవర్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక
20 మినిట్స్ టు 30 మినిట్స్ వరకు ఇలాగే ఉంటానండి. సో 30 మినిట్స్ తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకుంటాను. సో తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే హెయిర్ రిన్స్ అయితే సూపర్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ నేను వాటర్ ఈ ఏమంటారు రైస్ వాటర్ హెయిర్ పైన వేసుకున్నప్పుడు స్టార్టింగ్లో హెయిర్ కొంచెం రఫ్గా అనిపించింది. బట్ ఆఫ్టర్ 2 to 3 రిన్స్ తర్వాత కొంచెం సాఫ్ట్గా అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా నేను నాట్ వేస్తుంటే చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. సో కొంచెం సాఫ్ట్నెస్ అనేది ఫీల్ అవుతుంది. వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మాట్లాడతాను, ఓకే. బాయ్. సోయా రైస్ వాటర్ రింగ్స్ తర్వాత నేను హాఫ్ అన్ అవర్ తర్వాత షాంపూ చేశానండి. హెయిర్ అయితే చాలా చాలా హెల్తీగా షైనీగా ఉంది. సో రెడియా ఉమెన్ అయితే వాళ్ళు రివర్ వాటరే యూజ్ చేస్తారు. సో మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను నార్మల్ ట్యాప్ వాటర్తోనే హెయిర్ క్లీన్ చేసుకున్నాను. బట్ కోల్డ్ వాటర్ యూజ్ చేశానండి, హాట్ వాటర్ యూజ్ చేయలేదు. సో హెయిర్ అయితే చాలా హెల్తీగా కనిపిస్తుంది, అలాగే షైనీగా కూడా ఉంది, మేనేజబుల్గా ఉంది అండ్ చాలా గ్లాసీగా కూడా ఉంది. సో చూడొచ్చు మీరు వీడియోలో ఎంత గ్లాసీగా ఉందో, ఎంత షైనీగా ఉందో అండ్ హెల్తీగా కూడా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం చాలా మేనేజబుల్గా అయిపోయిందండి. జస్ట్ నేను ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తే ఈజీగా గ్లాడ్ అయిపోతుంది అనమాట. సో యా చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అన్ని కూడా విషయాలు మీతో షేర్ చేశాను. అండ్ రిజల్ట్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, నేను చాలా సిల్కీగా, చాలా షైనీగా, చాలా హెల్తీగా అయితే హెయిర్ అయ్యిందండి. బట్ హెయిర్ గ్రోత్ విషయంలో అయితే నేను మీకు కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాను. బికాస్ నేనైతే జస్ట్ 1 వీక్ కోసమే యూజ్ చేశాను. నార్మల్గా నేను మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో నా హెయిర్ గ్రోత్ అనేది బాగానే ఉంటుందండి. సో చాలా బాగుంటుంది అనమాట. నేను హెయిర్ రెమెడీ స్టార్ట్ చేసే ముందే హెయిర్ మెజర్మెంట్ చేసుకున్నాను. సో తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ మెజర్ చేశాను. స్లైట్లీ డిఫరెన్స్ వచ్చిందనమాట. అది నా నార్మల్ హెయిర్ గ్రోతే. సో రైస్ వాటర్ పెద్దగా చేసింది ఏం లేదు దాంట్లో. మేబీ నేను ఇంకొక 3 to 4 వీక్స్ యూజ్ చేస్తే మీకు హెయిర్ గ్రోత్ విషయంలో కూడా ఖచ్చితంగా చెప్పేదాన్నేమో. బట్ 1 మంత్ వరకు యూజ్ చేసేంత టైం అయితే లేదండి. సో అందుకని నేను 1 వీక్ వరకు యూజ్ చేశాను. సో ఆ విషయంలో కన్ఫర్మ్గా చెప్పలేను నేను. బట్ హెల్దీనెస్ అండ్ అలాగే షైనీనెస్ మీరు చూడొచ్చు ఎంత హెల్దీగా, ఎంత షైనీగా ఉందో హెయిర్. అలాగే చాలా మేనేజబుల్గా కూడా అయ్యింది. అట్ ద సేమ్ టైం హెయిర్ కొంచెం వాల్యూమ్గా కూడా కనిపిస్తుందండి. సో ఇది పర్సన్ టు పర్సన్ మేబీ డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు. అండ్ అక్కడ రెడియా ఉమెన్కి చాలా మంచి సోర్సెస్ ఉన్నాయండి. వాళ్ళు నేచర్లో ఉంటారు, అలాగే రివర్ వాటర్తో వాళ్ళు హెడ్ని వాష్ చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి, వాళ్ళ జీన్స్ మ్యాటర్ చేస్తాయి. సో ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ హెయిర్ అంత లాంగ్గా ఉండడానికి మేబీ వాళ్ళ జీన్స్, అక్కడ ఉన్నటువంటి నేచర్, అక్కడే వాళ్ళ లైఫ్ స్టైల్, అలాగే పొల్యూషన్ ఫ్రీ ఏరియా, ఇవన్నీ కూడా మేబీ మ్యాటర్ చేస్తాయేమో అంత లాంగ్గా ఉండడానికి. సో హెయిర్ గ్రోత్, అలాగే హెయిర్ రీగ్రోత్ చేయించడం, ఇవన్నీ అయితే నాకైతే పెద్దగా ఏం కనబడలేదు. మేబీ హెయిర్ గ్రోత్ అనేది కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. సో ఇది యూజ్ చేసిన వాళ్ళకి హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉండొచ్చు. బట్ నాకైతే పెద్దగా తేడా ఏం తెలియలేదు. స్లైట్లీ డిఫరెన్స్ కనిపించింది. బట్ అది నా రెగ్యులర్ నార్మల్ హెయిర్ గ్రోతే అనమాట. సో పెద్దగా రైస్ వాటర్ యూజ్ చేయడం వల్లనే హెయిర్ గ్రోత్ అయిందని చెప్పడానికి ఏం లేదు. సో యా, ఏదైనా సరే రెమెడీ అండ్ మన హెయిర్ గ్రోత్ అయినా, లేదంటే హెల్త్ అయినా, స్కిన్ అయినా, ఏదైనా సరే మనం తీసుకునే ఫుడ్, అలాగే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే మన లైఫ్ స్టైల్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మేబీ రెడియా ఉమెన్ ఒక లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే ఫుడ్ డిఫరెంట్గా ఉండొచ్చు, అలాగే వాళ్ళు యూజ్ చేసేవన్నీ నేచర్కి సంబంధించినవి. లైక్ రివర్ వాటర్తో స్నానం చేయడం కానీ, లేదంటే రివర్ వాటర్ని వాళ్ళు ఫార్మెంటేషన్కి యూజ్ చేయడం కానీ. సో మేబీ అలాగే వాళ్ళ జెనెటిక్స్ అవ్వనివ్వండి, వాళ్ళ జీన్స్ అవ్వనివ్వండి, సో ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి వాళ్ళ హెయిర్ లాంగ్గా ఉండడానికి. సో స్పెషల్గా రైస్ వాటర్ చేయడం వల్లనే లాంగ్గా అవుతుంది అని అయితే నేనైతే చెప్పలేను. ఎందుకంటే నాకైతే గ్రోత్ విషయంలో రిజల్ట్స్ ఏం కనబడలేదు, ఓకేనా. బట్ ఎస్, 100% చెప్పగలను, హెల్దీగా అయ్యింది హెయిర్, షైనీగా అయింది, గ్లాసీగా కూడా అయింది. సో మీరు చూడొచ్చు ఎంత గ్లాసీగా అయ్యిందో, అండ్ మేనేజబుల్గా కూడా అయ్యిందనమాట. సో నేను ఏ కండిషనర్ కానీ ఏం యూజ్ చేయలేదండి, జస్ట్ షాంపూ యూజ్ చేశాను. ఆ షాంపూ కూడా ఏంటి అంటే
అండ్ షాంపూ వచ్చేసి ఇదేనండి. ఇది ఖాదీ ఆమ్లా అండ్ లింగరాజ్ హెయిర్ క్లెన్జర్. నేను ఒక 1 to 2 years నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగుంది, నాకైతే బాగా సెట్ అయిందనమాట. కొంచెం దీంట్లో SLS ఫ్రీ ఉంది, అలాగే లాదరింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో నార్మల్గా ఈ షాంపూతో హెయిర్ వాష్ చేసుకున్నానంతే. అండ్ కండిషనర్ లాంటివి ఏవి యూజ్ చేయలేదండి. బట్ స్టిల్ నా హెయిర్ చాలా హెల్తీగా, షైనీగా, మేనేజబుల్గా అయ్యింది. ఇది వాటి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని వీడియోని షేర్ చేయండి. సో స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.